బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో దారుణం జరిగింది. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలిన ఘటనలో జవాన్ మృతి చెందారు. బీజాపూర్ జిల్లా టోయానో ఫర్సేగఢ్ రోడ్లో నిర్మాణంలో ఉంది. ఇక అక్కడ విధులు నిర్వహిస్తున్న మనోజ్ పూజారి అనే సైనికుడు ఐఈడీ పేలడంతో స్పాట్లోనే చనిపారు. గ్రామస్తుల కోసం రోడ్డు నిర్మిస్తుంటే బాంబులు అమర్చడం పిరికి పంది చర్య అన్నారు పోలీసులు. ఇక పేలుడులో ఆ ప్రాంతంలో కూబింగ్ మొదలుపెట్టారు పోలీసులు. కొత్తగూడెం జిల్లా ఛత్తీస్గఢ్ బీజాపూర్లో బాంబులు పేలుడు కలకలం రేపుతుంది. ఇక ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో దారుణం జరిగింది. మావోయిస్టులు మర్చిన ఐఈడీ బాంబు పేలిన ఘటనలో జవాన్ మృతి చెందారు. ఇక బీజాపూర్ జిల్లా టోయానో పకత్సేగఢ్ రోడ్లో నిర్మాణంలో ఉంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న మనోజ్ పూజారి అనే సైనికుడు ఐఈడీ పేలడంతో స్పాట్లోనే చనిపోయినట్లు తెలుస్తా ఉంది. దీనిపై మరింత సమాచారం మా భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తాడు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఈరోజు ఛత్తీస్గఢ్లోని ఐఈడీ పేలి జవాన్ మృతి చెందడం జరిగింది. బీజాపూర్ జిల్లా టోయనార్ ఫర్సేగఢ్ రోడ్డు నిర్మాణంలో ఉండగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నటువంటి యొక్క బాంబు స్క్వాడ్ ఏదైతే ఉందో చెక్ చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఐఈడీ బాంబు పేలి ఒక జవాను మృతి చెందడం జరిగింది. గ్రామస్తులకు ప్రయోజనం చేకూరేటువంటి పనుల్లో ఉన్నటువంటి భద్రతా బలగాలు లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఏర్పాటు చేసినటువంటి ఐఈడీ బాంబు ఏదైతే ఉందో ఈ యొక్క బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుండగా ఒకసారిగా విస్ఫోటనం పేలడంతో అక్కడ ఉన్నటువంటి జవాను మృతి చెందడం జరిగింది. ఈ యొక్క ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నటువంటి భద్రతా బలగాలు కూంబింగ్ చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.